మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ప్రతిసారి మీతో ఎవరు వస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? ఆలోచించారా? మనకు కనిపించకపోయినా మన ప్రతి అడుగును గమనించేవారు ఒకరున్నారు. ఎవరో తెలుసా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ విన్న తర్వాత 121వ కీర్తన 8వ వచనం ఇంకా బాగా అర్థమవుతుంది. సో కథలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫెయిత్ విత్ ఆశ్రిత. అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మాయి అనమాట. సో తను ఎప్పుడు కూడా సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి ఒక్కతే ఒంటరిగా వచ్చేదనమాట. సో ఆ రోజు ఏంటంటే చాలా ఆలస్యం అయిపోయింది. చుట్టూ చీకటి, ఎక్కడ చూసినా నరం మనిషి కూడా కనిపించట్లేదు. సో ఆ సమయంలో ఆ అమ్మాయికి ఏంటంటే కొంచెం భయం వేసింది అనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా చుట్టూ ఎవరూ లేరు, అంతా చీకటిగా ఉంది, నేను ఇంటికి ఎలా వెళ్తాను అని. అయితే అదే సమయంలో ఆమెకి వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, భయపడద్దు అని. ఆ మాట గుర్తొచ్చిన వెంటనే ఆ అమ్మాయి అడుగులు స్థిరంగా ధైర్యంగా వేసుకుంటూ 10 నిమిషాల్లో సురక్షితంగా ఇంటికి చేరుకుందనమాట. సో ఆ సమయంలో ఆ అమ్మాయి కనిపించింది, అర్థమైంది ఏంటంటే, దేవుని కాపుదల అంటే మనం కష్టాలు ఎప్పుడు ఎదుర్కోము అని కాదు, కానీ ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి త్రోవలో మనం నడుస్తున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని. అయితే 121వ కీర్తన 8వ వచనం ఇక్కడ ఇదే చెప్తుంది, నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును అని. విన్నారు కదండి. ఈరోజు నువ్వు ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టినా, తిరిగి ఇంటికి వచ్చినా, నువ్వు వేసే ప్రతి అడుగును నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడకము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 8వ వచనం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు ఫెయిత్ విత్ ఆశ్రిత.